ఒకటవ తేదీ జనవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. సహోదరి సహోదరులారా, మన ప్రభువు మనకు ఎప్పుడు మేలు చేసే దేవుడు కాని కీడు చేసే దేవుడు కాదు. ప్రభువు మన పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. ప్రభు ఏది చేసినా మన మంచికే చేస్తాడు. మన జీవితాలకు సంబంధించి ఎన్నో ప్రణాళికలను వేస్తూ ఉంటాము. కేవలం మన జ్ఞానమును ఆధారం చేసుకుని ప్రణాళికలను వేయడం వలన మనము నష్టాన్ని చూడవచ్చు. కానీ ఎప్పుడైతే మనము సంపూర్ణముగా ప్రభుపై ఆధారపడి ప్రభు చేత మనము నడిపింపబడతామో అన్ని విషయాలలోనూ మనము ఆశీర్వాదమును చూడగలము. మనం చేయవలసింది ఒక్కటే, ప్రభుని సంపూర్ణముగా విశ్వసించడం. ఇప్పుడు మనము శ్రమలలో ఉండవచ్చు. అర్థం కాని పరిస్థితులలో ఉండి ఏం జరుగుతుందో అన్న భయము మనలో ఉన్నప్పటికీ ప్రభుపై మనం నమ్మకాన్ని కలిగి ఉంటే మనకు ఆ భయం ఉండదు. ఇప్పుడు మనం చీకటి పరిస్థితిలో ఉన్నా ప్రభువే దానిని గొప్ప వెలుగుగా మార్చగలడు. మనం బాధలలో నిరాశలో ఉన్నప్పుడు ప్రభు యొక్క ప్రణాళికలు గొప్పవి అని మనం గ్రహిస్తే మనము ధైర్యంగా ఉండగలము. మనం అడిగినది వెంటనే పొందలేకపోయినా, మనం అనుకున్నది ఆలస్యం అవుతూ ఉన్నప్పటికీ తగిన సమయంలోనే ప్రభు మన ప్రశ్నలకు ప్రార్థనలకు సమాధానమిస్తాడు. గొప్ప భవిష్యత్తు కోసము ప్రభు మనల్ని ఇప్పుడు సిద్ధపరుస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రభు అంటూ ఉన్నాడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు అని. మన ప్రణాళికలకు ప్రభు ప్రణాళికలకు, మన ఆలోచనలకు ప్రభు ఆలోచనలకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ప్రభు ఆలోచనలు ఉద్దేశములు ఎంతో శ్రేష్టమైనవి. కాబట్టి రేపు ఏం జరుగుతుందో అనే భయం కాకుండా ప్రభు నాకు తోడుగా ఉండి ప్రభు నాకు మేలు జరిగిస్తాడు అనే నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగి ఉండాలి. ప్రభుని నమ్మిన వారిని ప్రభు సిగ్గుపరిచే దేవుడు కాదు. ఇప్పుడు అవమాన స్థితిలో మనం ఉన్నప్పటికీ మన అవమానమును రెట్టింపు ఘనతగా మారుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి. గత సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపాడి మరొక నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి. ఇప్పటి వరకు మా జీవితాలలో ఎన్నో మేలులను జరిగించావు తండ్రి. ఎన్నో కీడుల నుండి కాపాడావు ప్రభువా. ఈ రోజు మేము సజీవంగా ఉన్నాము. మరొక నూతన సంవత్సరంలోనికి మేము అడుగు పెట్టాము అంటే అది కేవలం మీ కృప మాత్రమే ప్రభువా. ఈ సంవత్సరమును ఆశీర్వదించండి ప్రభువా. అన్ని కీడుల నుండి మమ్మల్ని కాపాడండి తండ్రి. ప్రతిదినము మీరే మమ్మల్ని పోషించండి ప్రభువా. కొన్ని నెలలుగా సంవత్సరాలుగా కొన్ని కార్యాల కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నప్పటికీ ఆలస్యం అవుతుంది అని భయపడే వారముగా కాకుండా మా తలంపుల కంటే మీ తలంపులు, మా ప్రణాళికల కంటే మీ ప్రణాళికలు, మీ ఉద్దేశములు గొప్పవి శ్రేష్టమైనవి అని గ్రహించి మిమ్మును బట్టి మేము ధైర్యంగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మేము అనుకున్న సమయం కాదు కానీ మీరు నిర్ణయించిన సమయమే గొప్పది అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ సంవత్సరంలో మరింతగా మేము ఆత్మీయముగా బలపడాలి ప్రభువా. ప్రతిదినము వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య ప్రకారము జీవిస్తూ మీరు మెచ్చే జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.